బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శుక మహర్షి నుండి సత్యవ్రతుడైన నభాగుడి చరిత్రను విన్న పరీక్షిత్తు, స్వామి, మీ నుండి అంబరీష చరిత్రను వినాలని ఇష్టపడుతున్నాను, దయచేసి దానిని వినిపించండి అని ప్రార్థించాడు. అప్పుడు శుక మహర్షి అంబరీష చరిత్రను పరీక్షిత్తుకు ఇలా చెప్తున్నాడు. సత్యవ్రతుడైన నాభాగుడి కొడుకే అంబరీషుడు. సప్త ద్వీపాల్లో కూడిన భూమి అంతటికీ ఆయనే రాజు, చక్రవర్తి. అంతులేని సంపదలతో ఆయన తులదూగుతుండేవాడు. అంతటి రాజ్యం, అంతటి సంపద అంబరీషుడిపై ఏ ప్రభావాన్ని చూపలేకపోయాయి. పైగా ఆయనలో విరక్తిని పెంచాయి. అంతటి వైభోగం వైరాగ్యాన్ని పెంచిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. నమ్మశక్యంగా ఉండదు కూడా. కానీ నమ్మాలి మనం. ఎందుకంటే అంబరీషుడు హరిభక్తుడు. ఆయనకు రాజ్యం మీద కన్నా భక్తి అనే రాజ్యం మీద మోహం ఉండేది. అలాగే ఆయనకు సంపద మీద కన్నా భక్తి అనే సంపద మీద మోహం ఉండేది. కనుకనే ఆయన భక్తుల్లో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అనేక యజ్ఞాలు చేశాడు, అశ్వమేధ యాగాలు చేశాడు. ఏవం సదా కర్మ కలాప మాత్మనః ఏవం సదా కర్మ కలాప మాత్మనః పరేది యజ్ఞే భగవత్యదోక్షజే పరేది యజ్ఞే భగవత్యదోక్షజే సర్వాత్మభావం విదధన్ మహీమిమాం సర్వాత్మభావం విదధన్ మహీమిమాం తన్నిష్ట విప్రాభిహిత శశాస తన్నిష్ట విప్రాభిహిత శశాస తన కర్మలన్నిటినీ యజ్ఞాది దేవత అయిన శ్రీ విష్ణువుకు సమర్పించి శ్రీహరే సర్వస్వరూపుడని, ఈ సర్వము తన ఆత్మయే అవి అని భావన చేస్తూ శ్రీహరి యందు భక్తినిష్టగల పండితోత్తములు చెప్పిన రీతిగా రాజ్యపాలన చేశాడు. అంబరీషుడు తన యోగ శక్తితో దేవలోకాలకు కూడా పోయి వచ్చేవాడు. ఒకసారి అంబరీషుడు స్వర్గలోకాన్ని వెళ్ళేసరికి అక్కడ తన క్రింద ఉద్యోగులలో ఒకడైన సుదేవుడు కనిపించాడు. అంబరీషుడు ఆశ్చర్యపోయి దేవతల్ని ఇలా అడిగాడు. ఏకం నయజ్ఞం కృతవానయంబో ఏకం నయజ్ఞం కృతవానయంబో న భూరిదానాని న వేద పాఠం న భూరిదానాని న వేద పాఠం తథాపి నాకే వసతి కథం వా కథాపి నాకే వసతి కథం వా లబ్ధామునా పుణ్య వివర్జితేన లబ్ధామునా పుణ్య వివర్జితేన. అయ్యా, ఇతడు ఒక్క యజ్ఞమైనా చేయలేదే, దానాలు కానీ వేద పారాయణ కానీ చేయలేదు. ఈ పుణ్యం లేని వాడికి స్వర్గం ఎలా దొరికింది అని అడిగాడు. దేవతలు, అంబరీష, నీ రాజ్యం మీదికి కొందరు రాక్షసులు దండెత్తి వచ్చినప్పుడు నువ్వు ఇతడిని యుద్ధానికి పొమ్మని ఆజ్ఞాపించావు. తనకు అంత శక్తి లేదని తెలిసి కూడా ఇతడు రాజభక్తి వల్ల యుద్ధానికి వెళ్ళాడు. ధర్మం కోసం చేసే యుద్ధం కూడా యజ్ఞం వంటిదే. ఆ పుణ్యం వల్ల ఇతడికి శాశ్వత స్వర్గం లభించిందన్నాడు. నకేవలో యజ్ఞ విధిర్విశిష్టగా నకేవలో యజ్ఞ విధిర్విశిష్టః
పుణ్యం చ సూక్ష్మం బహు మార్గలభ్యం. పుణ్యం చ సూక్ష్మం బహు మార్గలభ్యం. యా స్వార్థదూరా నిజ దేశభక్తి. యా స్వార్థదూరా నిజ దేశభక్తి సా నామతుల్య నిగమైశ్చ యజ్ఞైః. సా నామతుల్య నిగమైశ్చ యజ్ఞైః. యజ్ఞం ఒక్కటే గొప్పది కాదు, పుణ్యం సూక్ష్మమైనది. అది చాలా మార్గాలలో దొరుకుతుంది. స్వార్థం లేని దేశభక్తి అనేది వేదాలతోనూ యజ్ఞాలతోనూ సమానమైనది. ఈ సన్నివేశంతో అంబరీషుడికి తాను గొప్పవాడుననే కొద్ది గర్వం కూడా పోయి చేసే ప్రతి పని శ్రీహరికి అర్పణ చేస్తూ ఉండేవాడు. నాకేమీ లేదంతా వాడిదేనే, నాలో ఏమీ లేదు అని అర్పణ చేసేవాడు. అంతే, అంతా ఆయనే చెప్పుకుంటాడు, అంతా ఆయనే చేసుకుంటాడు. ఈ వైభవం అంతా నరకద్వారానికి కారణమవుతుందని, ఈ జగత్తంతా నశిస్తున్నది తెలుసుకున్నాడు. ఒకరోజు అంతా నశించాల్సిందే, నువ్వు నేను అందరూ పోల్సిందే. ఇలాంటి వాడి కోసం మనమంతా దీనికోసం ప్రాకులాడటం పిచ్చితనమని గ్రహించాడు. ఊరికే ఎందుకు ఇదంతా అని. గొప్పదనేది ఏదైనా ఉంటే అది హరిభక్తి ఒక్కటే అని నమ్మి తన ధర్మాన్ని పాటిస్తూ భగవద్భక్తులు చెప్పినట్లుగా భూమినంతటినీ పాలించాడు. ఆయన సరస్వతీ నదీ తీరం వద్ద వశిష్ఠ గౌతమ అశిలాది మహామునులతో ఎన్నో అశ్వమేధ యాగాలను చేశాడు. యాగంలో పాల్గొన్న వారికి ఎవరెవరు లెక్కపట్టలేని దక్షిణాలనిచ్చి తృప్తిపరిచాడు. అలా యజ్ఞాల్లో సంతోషపడిన వారందరూ దేవతా స్వరూపులుగా మెరిసిపోయారు. అంటే చూసేవారికి దేవతల్లాగా కనిపించారు. ఆయన రాజ్యంలోని ప్రజలకు శ్రీహరి కథలు వినటమే ఇష్టం, శ్రీహరి లీలలను గానం చేయటమే ఇష్టం. వారు సిద్ధులకు కూడా అందని మహానందంతో మునిగిపోయారు. కానీ అల్పమైన ఆనందాల వైపు చూడలేదు. తుచ్చమైన సుఖాల కోసం భక్తి అనే సుధారసాన్ని వారు వదులుకోలేదు. అటువంటి ప్రజలు అంబరీషుని రాజ్యంలో ఉండేవారు. యథా రాజ తథా ప్రజ. రాజా ఎట్లనో భక్తి, ప్రజలకు అదే విధమైన భక్తి. అంబరీషుడు రాజర్షి ఆయనకు భార్య పిల్లలు ఇల్లు వాకిలి పట్టలేదు. కానీ ఆయనకు హరిభక్తి సిద్ధించింది. అంబరీషుడు నిర్మలుడయ్యాడు, నిశ్చల చిత్తుడయ్యాడు. తస్మా అదాధరి చక్రం, తస్మా అదాధరి చక్రం ప్రత్యనీక భయావహం, ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తి భావేన, ఏకాంత భక్తి భావేన ప్రీతో భక్తాభి రక్షణం, ప్రీతో భక్తాభి రక్షణం. అలాంటి రాజర్షి యొక్క ఏకాంత భక్తిని చూసి శ్రీహరి ముగ్ధుడై భక్తజనాన్ని రక్షించే శత్రువులను శిక్షించేటువంటి తన సుదర్శనాన్ని ఆయనకి ఇచ్చేశాడు. ఆ కథ ఏమిటంటే, ఒకసారి అంబరీషుడు తీవ్రమైన తపస్సు చేయగా శ్రీహరి ఆయన తపస్సుకు చాలా సంతోషపడ్డాడు. ఆయన కూడా ఎందుకో అంబరీషుడిని పరీక్షిద్దామని విష్ణుమూర్తి ఇంద్రరూపంలో వచ్చి కోరినన్ని వరాలు ఇస్తాను తీసుకో అని బలవంత పెట్టాడు. అంబరీషుడు ఏ వరమూ వద్దన్నాడు. అప్పుడు శ్రీహరి అంబరీషుడు దృఢభక్తికి సంతోషించి నిజరూపంతో సాక్షాత్కరించి తన సుదర్శన చక్రాన్నిచ్చి, నీకు ఆపద కలిగినప్పుడల్లా నా చక్రం వచ్చి నిన్ను రక్షిస్తుంది, అడగకనే తాను వద్దో అంటున్నాడు. ఆయన వరం ఇచ్చాడు. అలా అనుగ్రహించి కోరమన్నప్పుడు కోరకుండా ఉండరాదు, ఏదైనా కోరుకో అని మళ్ళీ బలవంత పెట్టాడు. అంబరీషుడు నీకు భార్య కాగల కూతురును అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఎందుకో ఆశ పుట్టింది శ్రీహరిని అల్లుడు చేసుకోవాలని. శ్రీహరి తథాస్తు అన్నాడు. అంబరీషుడికి కూతురు పుట్టింది.
ఆమెకి యుక్త వయస్సు రాగానే నారద తుంబులు ఇద్దరూ కూడా ఆమెను తమకిచ్చి వివాహం చేయమన్నారు, వెంటబడ్డారు. అంబరీషుడు సంకటంలో పడి కూతురికి స్వయంవరం ప్రకటిస్తాను, ఏం వీళ్ళిద్దరూ ఇట్లా పట్టుకున్నారు, నాకు ఇద్దరూ పాడుకొని తిరిగేవాళ్ళు పెళ్లి కావాలో అంటున్నారు, వీళ్ళు స్వయంవరం నేను ప్రకటిస్తాను, మిమ్మల్ని ఎవరిని, ఆ స్వయంవరంలో ఎందరో రాజులు కూడా వస్తారు కదా, ఎవరిని వరిస్తుందో నా కూతురు వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను. ఆ స్వయంవరానికి శ్రీహరి స్వయంగా వచ్చాడు. ఆ కన్య శ్రీహరినే వరించింది. నారద తుంబురులకు కోపం వచ్చింది. అంబరీషుని శపించాలని నీళ్లు తీసుకున్నారు. అదే కదా వాళ్ళకి కోపం వస్తే అదే కదా. వెంటనే విష్ణు చక్రం వచ్చి వారిని తరిమి కొట్టింది. వారిద్దరూ పరిగెత్తుకొని చివరకు శ్రీహరినే శరణు వేడి బయటపడ్డారు. మరి ఇంకేం, మరి శ్రీహరి భార్యను మాకు కావాలంటే వాళ్ళు వదులుతారా? చక్రం వదులుతుందా? నమిలేస్తుంది. అలా అంబరీషుడు శ్రీహరికే మామగారు అయ్యాడు. అంత అదృష్టం. For more videos like this, subscribe Big TV channel.